చేస్తా చూడండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఆ సర్వేశ్వరుడి మహాశివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి చేస్తాను చూడండి. ఫస్ట్ తీపి కోసం బెల్లం తీసుకున్నాను, తర్వాత పులుపు కోసం చింతపండు రసం అండి కలిపి ముందే పెట్టుకున్నాను, తర్వాత చేదు కోసం వేప పువ్వు తీసుకున్నానండి, తర్వాత వగర కోసం పచ్చి మామిడికాయలండి, తర్వాత కారం కోసం పచ్చిమిర్చి అండి, మిరియాల పొడి తీసుకున్నాను. మిరియాల పొడి తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మా వాళ్ళకి కారం అంటే ఇష్టం అండి, అందుకని 2 మిక్సింగ్ వేస్తున్నాను. తర్వాత రుచి కోసం ఉప్పు అండి. ఈ 6 రుచులు కలిస్తే ఎంత కమ్మగా ఉంటుందో కదా. రండి చేసేద్దాం. మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసంలో బెల్లం వేస్తున్నాను, వగరు కోసం మామిడికాయలండి, చేదు కోసం వేప పువ్వు అండి, కారం కోసం మిర్చి అండి, మిరియాల పొడి కూడా వేస్తున్నానండి, టేస్ట్ కోసం ఉప్పు. మీకు కాదు, ఫస్ట్ దేవుడి కాడ పెట్టి తర్వాత మీకు పెడతాను, ఓకేనా? పెట్టండి. సూపర్.